హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ అఫైర్స్ ఇయర్ రౌండప్లో ఈ సెషన్లో రిపోర్ట్స్ అండ్ ఇండెక్స్ 2023 అని చెప్పేసి జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ప్రశ్న ఎలా వస్తుంది రిపోర్ట్స్ లేదా ఇండెక్స్ విషయంలో చూస్తే, ఒక సంస్థ ఇచ్చి సో ఈ సంస్థ యొక్క రిపోర్ట్స్ మనకి ఇవ్వచ్చు. జనరల్గా ఐఎంఎఫ్ అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ప్రచురిస్తుంది. సో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో దీన్ని ఏ సంస్థ అని చెప్పేసి కింద ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఏడీబీ అని చెప్పేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ చూస్తే ఈ రిపోర్ట్ పేరు ఇచ్చి ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇండియా ప్లేస్ ఎంత అని చెప్పేసి ఇవ్వచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ మనకి హ్యాపీనెస్ ఇండెక్స్ అని చెప్పేసి 126th ప్లేస్ ఉంది. సో అలా మనకి ఇండియా ప్లేస్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు ఈ రిపోర్ట్లో ఫస్ట్ 3 ప్లేసెస్ అని చెప్పేసి వెరీ రేర్గా ఇవ్వచ్చు. సో మనకి ఎక్కువ ప్రాబిలిటీ ఉన్నది ఎక్కడ అంటే, సో రిపోర్టు నేమ్ ఇచ్చి ఏ సంస్థ ప్రచురణ అని చెప్పేసి ఎక్కువ శాతం వస్తుంది. రెండో కేటగిరీ చూస్తే ఇండియా ర్యాంక్ ఏంటని చెప్పేసి వస్తుంది. మూడో కేటగిరీ చూస్తే ఫస్ట్ 3 ప్లేసులు అని చెప్పేసి వస్తుంది. చివరి 3 స్థానాలు మనకి వచ్చిన దాఖలాలు ఏమీ లేవు. అన్ని రిపోర్ట్స్కి ప్రతి రిపోర్ట్లో మనము ఇట్లా టేబుల్ కొట్టుకుంటాము. సో రిపోర్టు నేమ్ ఏంటి, సో రిపోర్ట్ని పబ్లిష్ ఏ సంస్థ పబ్లిష్ చేస్తుంది, ఫస్ట్ 3 ప్లేసెస్ ఏంటి, ఇండియా ప్లేస్ ఏంటి. సో మనం ఈ టేబుల్ని అధ్యయనం చేస్తే రిపోర్ట్ కాస్త అయిపోతుంది. తర్వాత మన ఇండియాలో డొమెస్టిక్ లెవెల్లో కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. వెరీ ఫేమస్ నీతి ఆయోగ్ అని చెప్పేసి కొన్ని రిపోర్ట్ ఇస్తుంది. హెల్త్ ఇండెక్స్ కానీ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి అటువంటి నీతి ఆయోగ్ ఇస్తుంది. అక్కడ మనకు రిపోర్ట్ నేమ్ ఉంటుంది, ఏ సంస్థ పబ్లిష్ చేస్తుంది, ఇండియాలో వచ్చిన ఫస్ట్ 3 ప్లేసెస్ రాష్ట్రాలు ఏంటి, తెలంగాణ ప్లేస్ ఏంటి అని చెప్పేసి అక్కడ మనకు కనిపిస్తుంది. సో మన డైలీ సీఏలో డిస్కస్ చేసినాం కాబట్టి ఆ టేబుల్ నేను ఇస్తాను. సో మరీ ఎక్కువ రిపోర్ట్స్ తీసుకోలేదు మనము, మొత్తం కలిపితే 30 to 35 మధ్యనే ఉన్నాయి. సో అందులో ఇండియా ప్లేస్ ఎంత అని చెప్పేసి ఒక కోడ్ మనం సింపుల్గా తయారు చేయడం జరిగింది. సో మనకి ఏదైతే ఫేమస్ రిపోర్ట్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి. సో ఇండియా ప్లేస్ ఏంటని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. మిగతాది నేను నోట్స్ ఇస్తాను, గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అందులో మీరు ఈజీగా అధ్యయనం చేయవచ్చు. జస్ట్ ఏముంటుంది, రిపోర్ట్ నేమ్ ఉంటుంది, పబ్లిష్ సంస్థ ఉంటుంది, ఫస్ట్ 3 కంట్రీస్ ఉంటాయి, ఇండియా ప్లేస్ ఏంటని చెప్పేసి వస్తుంది. సో మన ఇండియా ప్లేస్ కోసం అని చెప్పేసి మొత్తం రిపోర్ట్లో డిస్కస్ చేస్తాం. రైట్, అలాగే మన డైలీ సీఏలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఆ రిపోర్ట్ నేమ్ కానీ, ఆ రిపోర్ట్ సంస్థ కానీ, ఫస్ట్ 3, లాస్ట్ 3, ఇండియా ర్యాంకు, ఇండియా స్పందన ఏంటని చెప్పేసి అంతా మనం డిస్కస్ చేసినాము. సో రివిజన్లో మనకు అంతగానం అవసరం లేదు. సో ఫస్ట్ చూస్తే ఇవన్నీ ఇండియా ర్యాంక్స్ అండి. సో ఒక స్టోరీ చెప్తాను, అదే స్టోరీలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కంపల్సరీ మీరు రిపోర్ట్ విషయంలో 4 ఆప్షన్లో ఈజీగా మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. రైట్, ఫస్ట్ చూస్తే ఇండియా ఫస్ట్ ప్లేస్ అయితే 3 సార్లు వచ్చింది. ఒకటి చూస్తే బానిసత్వ సూచి అని చెప్పేసి ఉన్నది. సో ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ రెమిటెన్సెస్ విషయంలో కూడా ఇండియా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ యుఎన్ పాపులేషన్ ఫండ్ ప్రచురించిన జనాభా నివేదికలో కూడా ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సో మనకి ఎలా గుర్తుంటుంది, ఫస్ట్ ప్లేస్కి కోడ్ దాదాపుగా ఏమి అవసరం లేదు, జనాభాలో ఎక్కువ ఉన్నాం కాబట్టి. సో బానిస ఎక్కువ ఉందని చెప్పేసి, రెమిటెన్స్ ఎక్కువ ఇండియాకి పంపిస్తుందని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి పెద్ద మన కోడ్ అయితే ఏం అవసరం లేదు, ఫస్ట్ ప్లేస్ మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ లేదు ఇండియా. సో థర్డ్ ర్యాంక్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకు ఎక్కడ వచ్చింది, థర్డ్ ర్యాంక్ మనకు చూస్తే సో ఇన్ఫ్యాక్ట్ యూనికార్న్ అని చెప్పేసి ఉన్నది. సో యూనికార్న్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. యూనికార్న్లో ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ ఇండియా ఉంటుంది. 22nd నుంచి మనకి ఇదే రిపోర్ట్ అదే వస్తుంది, సేమ్ వస్తుంది. కాబట్టి ఇది మనకు పెద్ద ఇబ్బంది లేదు. బట్ అయినా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, సో యూనికార్న్ అంటే ఒక గుర్రం పేరు మనకు. సో గుర్రం లెక్క పరిగెత్తాలంటే మంచి 3 ఉండాలి మనకి. సో 3 అని చెప్పేసి పిలుస్తాం. యూనికార్న్ అని చెప్పేసి హార్స్ కాబట్టి హార్స్ లాగా మనం వేగంగా పరిగెత్తాలంటే 3 ఉండాలని చెప్పేసి అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4వ చూస్తే ఫైర్ పవర్ ఇండెక్స్ లోపల, సో ఫైర్ పవర్ లోపల 4th ర్యాంక్ వచ్చింది. మనం ఫైర్ పవర్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ 4 దిక్కులో చేయాలి. సో 4 దిక్కుల వాళ్ళని
మనము కమ్మేయాలి కాబట్టి ఈజీగా మనం ఫైర్ పవర్ ఇండెక్స్ లోపల 4th ర్యాంక్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది జనవరి 2024లో వచ్చినది 4th ర్యాంకే. 23rd జనవరిలో కూడా మనకి ఇదే రిపోర్ట్ వస్తుంది, 4th ర్యాంకే ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో 3 ఉంటే మనం గుర్రం లెక్క పరిగెత్తుతామని చెప్పేసి, 4th ర్యాంక్ అంటే ఫైర్ పవర్ అని చెప్పేసి వస్తుంది. మన ఫైర్ పవర్ని నలుదిక్కులో చేస్తామని చెప్పేసి, కమ్మేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేరుగా మనకు 13 నెంబర్ ఉన్నదండి. 13 నెంబర్ చూస్తే సో టెర్రర్ రిపోర్ట్ అని చెప్పేసి, సో ఫస్ట్ ప్లేస్ మనకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతుంది. ఉగ్రవాద జాబితా అని చెప్పేసి ఇండియా 13 ఉన్నది. ఎలా మనకు గుర్తుంటుంది అంటే, సో దీన్ని హిందీలో మనం ఏమంటాం 13ని అంటే తేరాహు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది టెర్రరిస్ట్ అని చెప్పేసి ఉన్నది. టెర్రర్ తేరా అని చెప్పేసి మనకి సేమ్ వస్తుంది కాబట్టి ప్రొనౌన్సియేషన్ ఈజీగా మనం ఆన్సర్ ఐడెంటిఫై చేయవచ్చు. మన స్టోరీ బేస్లో గుర్తుపెట్టుకున్నప్పుడు 4 ఆప్షన్లు పెద్దగా ఇబ్బంది అయితే మనకి ఏమి ఉండదు. సో టెర్రరిజము అండ్ టెర్రర్ అని చెప్పేసి తేరాహు అని చెప్పేసి మనకు అర్థం వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 38 అని చెప్పేసి ఉన్నదండి. సో చిన్నగా మనకి ఇండియన్ హిస్టరీ బేసిక్స్ కొన్ని తెలిసి ఉండాలి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ మాసంలో సమ్మిట్ కండక్ట్ చేస్తుంది. మనం క్లాస్ చేసి ఉన్నాం. వాస్తవంగా 3.5 hours ఉంటుంది క్లాస్. అది ఒకరోజు మనం లైవ్ సెషన్ కండక్ట్ చేసినాం. నైట్ 9 నుంచి 1:40 వరకు సెల్ ఫోన్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యేంత వరకు కూడా ఐఎన్సీ సెషన్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. అందులో 1938లో ఏముంటుంది, ఇన్ఫ్యాక్ట్ హరిపురా అని చెప్పేసి సో మన గ్రేట్ నేతాజీ వెరీ ఫస్ట్ టైం ఐఎన్సీకి అధ్యక్షత వహిస్తాడు. అప్పుడు ఆ నేషనల్ ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకుంటాము నెహ్రూ అధ్యక్షతన. మీటింగ్కి అధ్యక్షులు వేరు, నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఇంతవరకు లేదని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం మనం ఏర్పాటు చేసుకుంటాం. సో అట్లనే మనకు సో లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి మన ర్యాంక్ ఎంత అంటే 38 నెంబరు. దీనికి లింక్ ఏంటి అంటే, సో మనము లాజిస్టిక్ పాలసీ ఇంతవరకు లేదు భారతదేశంలో. 23rd ఇయర్లో వస్తుంది వెరీ ఫస్ట్ టైం. జీడిపి విషయంలో మనకు లాజిస్టిక్ ఖర్చు చూస్తే 14 నుంచి 18% ఎంతో మనకు ఖర్చు అవుతుంది. 13 to 14 మనకు ఖర్చు అవుతుంది జీడిపి లోపల. లాజిస్టిక్స్ అంటే మనకు వస్తువు యొక్క ఉత్పత్తి నుంచి వస్తువు యొక్క వినియోగం వరకు ఈ రవాణా, ఈ గిడ్డంగులు ఇవంతా వస్తుంది. సో మనకి జీడిపి విషయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది. అవుట్ ఆఫ్ జీడిపిలో లాజిస్టిక్స్కే 13 to 14% వెళ్ళిపోతుంది. దీన్ని సింగిల్ డిజిట్కి సో ఇన్ఫ్యాక్ట్ 8% తేవాలని చెప్పేసి లాజిస్టిక్ పాలసీ మనకు వెరీ ఫస్ట్ టైం వచ్చింది. ఇంతవరకు మనకి ప్లాన్ లేదు, ఏం లేదు లాజిస్టిక్ విషయంలో. వెరీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి సో మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ప్లానింగ్ కమిషన్ మనకు నేషనల్లో వచ్చేసి వెరీ ఫస్ట్ టైం 38లో నెహ్రూ కాబట్టి ఇక్కడ మనకు లాజిస్టిక్ విషయంలో ప్లాన్ లేదని చెప్పేసి అలా మనం లింక్ పెట్టుకోవచ్చు. పెద్ద ఇబ్బంది ఏం లేదు. లాజిస్టిక్ విషయంలో మనకు ప్రణాళిక ఏమీ లేదు, వెరీ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి 38 ర్యాంక్ అని చెప్పేసి. 1938లో మనకు ఆర్థిక విషయంలో ఎటువంటి ప్రణాళిక లేదు. సో నేషనల్ ప్లానింగ్ అని చెప్పేసి మనం అప్పుడే నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటాం. అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 40 అని చెప్పేసి ఉంది. సో 40లో మనకు మొత్తం 2 వస్తాయండి. ఒకటి వస్తే సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని చెప్పేసి ఉన్నది, ఇంకోటి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అని చెప్పేసి ఉంటుంది. సో కాంపిటేటివ్నెస్ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 40 నెంబర్ అంటే మనకు 40ని హిందీలో 40 అని చెప్పేసి పిలుస్తాం. సో 40 మీన్స్ మనకు వాడు బాగా చాలు ఉన్నాడు అని చెప్పేసి అంటాం. చాలా ఉన్నాడు అంటే ఆయనకు ఇన్నోవేషన్ ఎక్కువ ఉన్నట్టు, నవకల్పన ఎక్కువ ఉన్నట్టు. మన మోడీ యొక్క ఫేమస్ స్లోగన్ ఉన్నది, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అండ్ జై అనుసంధాన్ అని చెప్పేసి. అందులో అనుసంధాన్ అంటే మనకు ఇన్నోవేషన్ అని చెప్పేసి అర్థం వస్తుంది, నవకల్పన అని చెప్పేసి అర్థం వస్తుంది. సో మనం 40 అని చెప్పేసి పిలుస్తాం 40ని. చాలుగా ఉన్నాడు కాబట్టి సో మనకి ఈజీగా నవకల్పనలు ఎక్కువ చేస్తున్నాడు అండ్ కాంపిటేటివ్నెస్లో మనకి ముందు ఉన్నాడని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో చాలు అనే విషయం మనకు గుర్తొచ్చినప్పుడు అవి 2 విషయాలు మనకు గుర్తుకొస్తాయి. నెక్స్ట్ చూస్తే ఇంకా 42 అని చెప్పేసి ఉన్నది మనకు. సో మళ్ళీ హిస్టరీకి వెళ్ళిపోతే 1942లో మనకేమైంది, క్విట్ ఇండియా అని చెప్పేసి ఉద్యమాన్ని మనం చేస్తాం. అప్పుడు నాయకులంతా అరెస్ట్ అవుతారు, విద్యార్థులు నాయకత్వం వహిస్తారు. సో మనకి విద్యార్థులకి మేధస్సు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ అని చెప్పేసి అంతర్జాతీయ మేధా సంపత్తి సూచిక అనేది 42 నెంబర్ మనం ర్యాంక్ సంపాదించినాం. ఎలా గుర్తుంటుంది మనకు అంటే 42లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగింది, నాయకులంతా అరెస్ట్ అవుతారు,
విద్యార్థులే నాయకత్వం తీసుకుంటారు కాబట్టి ఎక్కువ హింస మనకి అప్పుడు చెలరేగిపోతుంది. సో విద్యార్థుల యొక్క మేధ సంపత్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం అలా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. హిస్టరీ లింకప్ చేసుకుంటే మనకి ఇది కవర్ అయింది, అది కవర్ అయింది. సో మనకి 42 అయితే అయిపోయింది. నెక్స్ట్ 49 వస్తుందండి. మరి రాజ్యాంగాన్ని ఆమోదం చేసుకున్నప్పుడు డిజిటల్గా మనం దాన్ని రాయలేదు, చేతి వ్రాత ఉంటుంది కాబట్టి సో మనకి గ్లోబల్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ యొక్క రిపోర్ట్ లోపల 49 నెంబర్ వస్తుంది. ఎలా లింక్ చేసుకోవాలి? మనకి ఈ నెంబరు ఎగ్జామ్ హాల్లో చూసినప్పుడు నేను 1949లో మనం రాజ్యాంగం అనేది ఆమోదం చేసుకున్నాం నవంబర్ 26న. సో మనకి ఈజీగా అట్లా డిజిటల్ ఫామ్లో లేదు అప్పుడు రాజ్యాంగము, ఇన్ఫ్యాక్ట్ మాన్యువల్గా ఉంటుందని చెప్పేసి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత 80 అండి. దీనికి మన ఎటువంటి కోడ్ లేదు, జస్ట్ ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ లోపల భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 24 ఇయర్లో 80 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి మనకి ఎటువంటి ర్యాంక్ అయితే లేదు. నెక్స్ట్ చూస్తే 87 అని చెప్పేసి ఉన్నది. సో ఇంకోటి మధ్యలో మనకు మిస్ అయింది, ఇన్ఫ్యాక్ట్ 67 అని చెప్పేసి ఉంటుందండి, 67 అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ 67లో ఏమైంది? సో 1967లో ఏమైంది? మనకి ఈ పాలిటీ వాళ్ళకైతే తొందరగా గుర్తుకొస్తుంది, గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళకైతే. ఇన్ఫ్యాక్ట్ సో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం వెరీ ఫస్ట్ టైం 67 ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. కాంగ్రెస్ 8 రాష్ట్రాలలో ఓడిపోతుంది. ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది అంటే సో శక్తి పరివర్తన జరిగింది కేంద్రం నుంచి రాష్ట్రానికి అని చెప్పేసి. కాబట్టి మనకి 67 ప్లేస్లో ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇన్ఫ్యాక్ట్ దానిలో మిస్ అయింది. సో 67 వెరీ ఫేమస్. ఎనర్జీ ట్రాన్సిషన్ రిపోర్ట్లో శక్తి పరివర్తనలో ఎలా మనకు గుర్తుంటుంది అంటే 1967లో మనకు సో కేంద్రం యొక్క ప్రాబల్యం తగ్గి ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరిగిపోతుంది. అప్పటి నుంచి మనకు రాష్ట్రపతి పరిపాలన ఎక్కువ వినిపిస్తుంది. రైట్. నెక్స్ట్ 80 వచ్చింది. 87 అని చెప్పిస్తుంది మనకు. 1987లో ఏమైంది? వెంటనే మనం ఇట్లా పక్కన 19 కలుపుకొని ఇన్ఫ్యాక్ట్ మనం గుర్తు తెచ్చుకోవాలి. సో మనకి గోవా అనేది రాష్ట్ర హోదా వచ్చింది, డామన్ డియూ అని చెప్పేసి యూటీ వచ్చింది 1987లో. సో మనకి ఎలా గుర్తుంటుంది మనకు 87 అంటే? సో మనకు గోవాకి వెళ్ళాలి అంటే డబ్బులు ఎక్కువ ఉండాలి, మనకు ఆ బీచ్లో వెళ్ళాలి, మసాజ్ ఇన్ఫ్యాక్ట్ అదంతా ఉండాలి అంటే డబ్బులు ఉంటేనే మనం వెళ్ళిపోతాం. కాబట్టి సో 87 చూస్తే మనకు ఏం గుర్తుకు రావాలంటే ఎకనామిక్ పరంగా చాలా ఫ్రీడమ్ ఉండాలి, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మనకు ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇంకోటి ఉంటుంది, ఇండెక్స్ ఆఫ్ ఎకనామిక్ ఫ్రీడమ్ అని చెప్పేసి 121 ర్యాంక్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఇక్కడ అవసరం లేదు, అది మరీ ఓల్డ్ రిపోర్ట్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో మనకి ఆర్థిక స్వేచ్ఛ అంటే 87 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ అది హెరిటేజ్ ఫౌండేషన్ అని వచ్చేసి వాషింగ్టన్లో ఉంటుంది. ఆ రిపోర్ట్లో ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ లోపల ఇండియా 121 వస్తుంది. బట్ అది వెరీ ఓల్డ్ రిపోర్ట్, 22nd రిపోర్టు. 23rd మనకి ఆర్థిక స్వేచ్ఛ అని చెప్పేసి సో వెరీ ఫేమస్. నెక్స్ట్ 87 అయిపోయిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఇంకేమున్నది 93 అని చెప్పేసి ఉన్నదండి. ఇది 24లో వచ్చిన రిపోర్టు, ఇదే ఇయర్లో మనకి జనవరి మాసంలో వచ్చింది. సో ప్రపంచ అవినీతి సూచిక లోపల ఇండియా 93 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ రిపోర్టు కాబట్టి ప్రశ్న వచ్చేందుకు మనకి ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది ఏపీపీఎస్సీ వాళ్ళకు. నెక్స్ట్ మార్చిలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నది. టీఎస్పీఎస్సీ వాళ్ళకు మే లేదా జూన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి సో మనకు ఇది కంపల్సరీ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 93 అని చెప్పేసి ఇది మనకు 1993లో చూస్తే మహారాష్ట్రలో లాతూరు భూకంపం అని చెప్పేసి వస్తుంది. వీళ్ళు అవినీతి చూడలేక భూమి బద్దలని చెప్పేసి మహా అవినీతి వల్ల భూమి బద్దలైందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో అలా మనకు గుర్తుంటుంది ఈజీగా. మన స్కోర్ ఎంత? దీన్ని ఉల్టా పడేస్తే 39 అని చెప్పేసి వస్తుంది ఇండియా స్కోర్ అది. సో మనకేంటి మహారాష్ట్రలో లాతూరు భూకంపం అని చెప్పేసి 93 వెరీ ఫేమస్. మనకి విపత్తుల పాఠంలో వస్తుంది, భూకంపాల పాఠంలో మనం దీన్ని అధ్యయనం చేస్తాం, ఇయర్ని గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మహా అవినీతి వల్ల భూమి బద్దలైందని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 111 అని చెప్పేసి వస్తుందండి. ఇది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ హంగర్ ఇండెక్స్ ఎలా గుర్తుంటుంది? సో బాగా ఆకలిగా ఉంది, అక్కడ పక్కన ఫంక్షన్ ఉన్నది, ఫంక్షన్కి వెళ్ళి మంచిగా తిన్నా అని చెప్పేసి చెప్పొచ్చు. తిన్నాక మనం కట్నం వేస్తాం కదా, అంతకుముందు ఎక్కువ మంది కట్నంలో చూస్తే మనం బుక్కులలో 111 మనకు కట్నం కనిపిస్తుంది. 111 కట్నం అని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది కట్నం వేసే మనకు సాంప్రదాయం ప్రకారం చూస్తే ఇప్పుడు 501 ఎంతో వేస్తున్నారు,
1116 అని చెప్పేసి. బట్ అంతకుముందు డబ్బు లేనప్పుడు మనము ఒక 111 అని చెప్పేసి వేయడం జరిగింది. నెక్స్ట్ 126లో మళ్ళీ మనకు 2 వస్తాయండి. ఇందులో హ్యాపీనెస్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్, తర్వాత వస్తే గ్లోబల్ పీస్ ఇండెక్స్ అని చెప్పేసి వస్తుంది. సో వరల్డ్ హ్యాపీనెస్ అండ్ గ్లోబల్ పీస్ అని చెప్పేసి వస్తుంది. సో 126 మనం 26ని హిందీలో 26 అని చెప్పేసి పిలుస్తాం. సో ఎవరైనా చెంపలు మంచిగా ఉబ్బిగా అయినప్పుడు మంచిగా సుఖంగా ఉన్నావా అని చెప్పేసి, తింటున్నావా అని చెప్పేసి, ఉబ్బుతున్నావా అని చెప్పేసి అంటాం మనం. ఎప్పుడు మనిషి ఇన్ఫ్యాక్ట్ అట్లా గ్లామర్ వస్తుంది అంటే, సో మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు, పీస్ఫుల్గా ఉన్నప్పుడు అట్లా వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు చెంపలు మొత్తం పీకపోతాయి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 126 అని చెప్పేసి మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. లేకుంటే పెద్దగా ఈ రెండింటికైతే హ్యాపీనెస్ అండ్ పీస్ ఇండెక్స్ 126 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 127 అని చెప్పేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ అని చెప్పేసి ఉంటుంది. సో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ 161 చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ పత్రికా స్వేచ్ఛ, ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పేసి 161 ర్యాంక్ వస్తుంది. ఇంతే అండి. సో మనకు రిపోర్ట్ కనుక ప్రశ్న వచ్చినట్లయితే, ఇండియా ర్యాంక్ కనుక ప్రశ్న వస్తే గిట్ట ఈ ఎన్ని ఉన్నాయి మొత్తం మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఇన్ఫ్యాక్ట్ 20 ఉన్నాయి మనకు. సో 20లలో ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ మనము డైలీ సీఈఓలో అయితే ఎక్కువ డిస్కస్ చేయడం జరిగింది. సేమ్ మీరు ఇంకా ఏం అధ్యయనం చేయాలంటే ఇదే రిపోర్ట్స్కి సో ఏ సంస్థ ఇస్తుంది, ఫస్ట్ 3 ప్లేసులు ఏంటి, అలా గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. ఇంకా కొద్దిగా మీరు ట్రై చేయండి. సో పీస్ఫుల్ అని చెప్పేసి, ఐస్లాండ్ అని చెప్పేసి మనం ఇన్ఫ్యాక్ట్ అక్కడ దగ్గర ఉంటుంది, అట్లా మనం కొద్దిగా లింక్ పెట్టుకునే అవసరం ఉంటుంది. అట్లా మనము గుర్తుపెట్టుకోవచ్చు. సో చిన్న వర్డ్స్తో మనము గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే రిపోర్ట్స్ అన్ని నెంబర్స్ ఉన్నాయి కాబట్టి, సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఏం అవసరం లేదు. రిపోర్ట్స్ బైహార్ట్ చేస్తా అంటే మర్చిపోయే, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. కాబట్టి కొద్దిగా స్టోరీ బిల్డప్ చేసుకుంటే కనీసం మనకు 4 ఆప్షన్లలో కంపల్సరీ ఇదే స్టోరీ మెథడ్లో ఒకసారి అధ్యయనం చేయండి. ఒకసారి విని ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ ఆన్సర్ అయినా చేయగలుగుతారు రిపోర్ట్స్ విషయంలో. సో ఇది కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ చూస్తే ఫాస్ట్గా, సో ఫస్ట్ ర్యాంక్ పెద్ద అవసరం లేదు. యూనికార్న్ అని చెప్పేసి మనం గుర్రంలాగా పరిగెత్తాలంటే 3 ఉండాలి. ఫైర్ పవర్ అంటే మనం నలుదిక్కులా ఫైరింగ్ చేయాలి గెలవాలంటే. సో 13 తేరా అని చెప్పేసి పిలుస్తాం. టెర్రర్ అని చెప్పేసి టెర్రా మనకు సేమ్ వస్తుంది. నెక్స్ట్ లాజిస్టిక్స్ అంటే మనకు 1938 అని చెప్పేసి హరిపుర సమావేశంలో ఫస్ట్ టైం నేషనల్ ప్లానింగ్ ఉన్నది. అదే మన లాజిస్టిక్ విషయంలో ఫస్ట్ ప్లానింగ్ అని చెప్పేసి పిలుస్తాం. 1940లో మనకి ఏమైంది అంటే, సో చాలు ఉన్నాడు అని చెప్పేసి ఇన్నోవేషన్లు మరియు గ్లోబల్ కాంపిటేటివ్స్ అని చెప్పేసి. 42లో మనకి ఏమైంది అంటే విద్యార్థులు మొత్తం అరెస్ట్ అవుతారని చెప్పేసి క్విట్ ఇండియా ఉద్యమం లోపల, కాబట్టి వాళ్ళకి మేధా సంపత్తి ఎక్కువ అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 49లో మనకి రాజ్యాంగం అనేది డిజిటల్గా లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. 60ఏళ్ళలో ప్రాంతీయ పార్టీల యొక్క శక్తి పెరిగింది కాబట్టి శక్తి పరివర్తన జరిగింది సెంట్రల్ టు స్టేట్ అని చెప్పేసి. సో మనకి ఇలా గుర్తుంటుంది ఎనర్జీ అని చెప్పేసి. 80 పాస్పోర్ట్ ఇండెక్స్. 87 మనకు సో గోవా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి గోవా వెళ్ళాలంటే మనకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి అట్లా గుర్తుపెట్టుకోవాలి. 93 మహా అవినీతి వల్ల భూమి బద్దలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 111 ఆకలి అవుతుంది, సో ఫంక్షన్కి వెళ్ళినా కట్నము వేసిన అని చెప్పేసి. 126 మనకు 26 అని చెప్పేసి హ్యాపీగా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఇన్ఫాక్ట్ ఆ తిండి అనేది వంట పడుతుంది కాబట్టి 26గా అయింది అని చెప్పేసి. ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళని బంగాళాఖాతంలో 126 టైం ముంచేయాలి. నెక్స్ట్ 127 అని చెప్పేసి జెండర్ గ్యాప్ అని చెప్పేసి ఉంటుంది. 161 మనకి ప్రెస్ ఫ్రీడమ్ అని చెప్పేసి ఉంటుంది. రైట్, ఇది ఇండియా ప్లేసెస్ అండి. ఇంకా మనం ఏం అధ్యయనం చేయాలంటే ఇందులో, సో నేను ఆల్రెడీ నోట్స్ అయితే ఇస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఏమున్నదంటే సేమ్ ఇదే. ఫస్ట్ రిపోర్ట్ నేమ్ ఉన్నది, రిపోర్ట్ సంస్థ, ఫస్ట్ 3 ర్యాంకులు, ఇండియా ప్లేస్ ఏంటని చెప్పేస్తుంది. మనం ఇండియా ప్లేస్ డిస్కస్ చేసినాం కదా, ఈ రిపోర్ట్ను ఏ రిపోర్ట్ సంస్థ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రిపోర్టు ఏ సంస్థ ఇస్తుంది. ఫస్ట్ 3 ర్యాంకులు అనేది మీ ఇష్టము, టైం బట్టి, యువర్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందని బట్టి చూసుకోండి. నెక్స్ట్ ఇండియా రిపోర్ట్ చూస్తే సేమ్ మన టేబుల్ ఉంటుంది. సో రిపోర్ట్ నేము, రిపోర్ట్ సంస్థ, ఇండియాలో ఫస్ట్ 3 ర్యాంకులు, తెలంగాణ ర్యాంక్ అని చెప్పేసి ఉంటుంది. అందులో సో వెరీ ఫేమస్ మనకి ఇందులో ఎక్కువనే ఉన్నాయి. ఒక 10 రిపోర్ట్స్ దాకా మనం రాయడం జరిగింది. నీతి ఆయోగ్ రిపోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రశ్న అక్కడ ఎక్కువ వస్తుంది. సో మనం ఇటీవల చూస్తే డెల్టా ర్యాంకింగ్ అని చెప్పేసి, సో బ్లాక్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఫస్ట్ ర్యాంక్ తెలంగాణకు వచ్చింది, తిర్యానీ బ్లాక్ అని చెప్పేసి. తెలంగాణ వాళ్ళు కాకపోయినా ఏపీ వాళ్ళ మధ్యని గుర్తుపెట్టుకోవాలి.
ఇంకా ఈ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అని చెప్పేసి, హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 టైమ్స్ రిపీట్ అయిన ప్రశ్న హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి ఇవి మనకు ఉన్నాయి. స్వచ్ఛ వాయు సర్వేక్షణ అని చెప్పేసి, వాటర్ బాడీ సెన్సెస్ అని చెప్పేసి. సో నీతి ఆయోగ్ మనకు కనిపించింది అంటే వెరీ వెరీ ఫేమస్ అండి. ఇది మనకు రిపోర్ట్స్ సరిపోతుంది, విశ్లేషణ ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ మనం రేపు ఈరోజు ఇంకో క్లాస్ కరెంట్ అఫైర్స్ చేసి రేపు సబ్మిట్స్ చేద్దాం. నేను ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ అఫేర్స్ ఏదైతే ఉందో సండే క్లాస్ ఉంటుంది. వై? బికాస్ దానికి 2+ అవర్స్ అయ్యేటట్టు ఉన్నది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ వర్కింగ్ డే రోజు అంత టైం మనము స్పెండ్ చేయలేం కాబట్టి, సో సండే ఇన్ఫ్యాక్ట్ మనకి మార్నింగ్ అది లైవ్ సెషన్ పెట్టే ప్రయత్నం చేద్దాం, లేదా సండే 9 PM పెట్టే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.